లీస్ట్ పర్సంటేజ్లో ఓట్లు నమోదైనాయి. 11 దొంగ ఓట్లే వేయమని చెప్పి లోకేష్ చెప్తే ఇది చేయమన్నారని చెప్పి ఓటు వేయనీయకుండా అతను గృహ నిర్బంధం చేశారు. ఇంకా ప్రజలు ఎక్కడ ఓట్లు వేయడానికి వెళ్ళారు? తెలుగుదేశం రౌడీలో లేదా తెలుగుదేశం పార్టీ నాయకులు వచ్చి గుద్దితే వచ్చింది. కలెక్టర్ గారే దగ్గరుండి ఇది మీరు చేయించారని చెప్పేసి ఒక ఫోటోను కూడా రిలీజ్ చేయడం జరిగింది. 12వ తారీఖు అర్ధరాత్రి కలెక్టర్ గారు ఇదిగోండి నేను పోలింగ్ బూత్ను పరిశీలించాను, మరంటే దొరికిపోయారని అర్థం కదా. అన్ని గ్రాఫిక్స్ అంటున్నారు కదా, ఇప్పటి వరకు కొన్ని కూడా విజువల్స్ చూపెడుతున్నారు కదా, మరి వాటి మీద మీ జనం మాకు రాకపోతే మీకు 100 మందే వెళ్ళాలి, 3 కార్లే వెళ్ళాలి, ఇంకా వాళ్ళని అలానే బతకమన్నాం. 14 నెలల కాలంలో ఏం అభివృద్ధి అవ్వలేదు. చంద్రబాబు నాయుడు గారు చెప్పుకోకూడదు, ప్రజలు చెప్పాలి అభివృద్ధిలో ఏమి స్టార్ట్ అయ్యారు. గృహ నిబంధన చేయడానికి గల కారణాలేంటి? ఓటింగ్ జరిగితే వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఘన విజయం సాధించింది అక్కడ. సో ఇప్పుడు తెలుగుదేశానికి అధికారం ఉంది, 164 సీట్లు ఉన్నాయి. హిట్ అయిపోయింది కదా, ఇప్పుడు ఆల్మోస్ట్ అన్ని వచ్చినాయి అని చెప్పేసి చంద్రబాబు నాయుడు గారు నిన్న చూస్తే మనము అవన్నీ మనం చెప్పేస్తానే అది కూడా చూస్తాం. ఇంకేం కావాలి? సూపర్ 6 అనేది సూపర్ హిట్, సూపర్ చీటింగ్ అనేది రాష్ట్రంలో ఉన్న మహిళలందరినీ చీట్ చేశాడు కదా చంద్రబాబు నాయుడు గారు. ఎస్ఆర్కే గోల్డ్, మీరు తాకట్టు పెట్టిన బంగారాన్ని విడిపించి ఈ రోజే మంచి ధరకు కొనబడును. ప్లెజ్డ్ గోల్డ్, రిలీజ్ ఇట్ టుడే ఫర్ ఇన్స్టెంట్ క్యాష్ ఎట్ ఎస్ఆర్కే గోల్డ్. మీరు సంప్రదించాల్సిన నంబర్ 9160077916. నమస్తే, నేను జలసిరి. మనం చూసుకున్నట్టయితే ఆంధ్రప్రదేశ్లో జెడ్పీటీసీ ఎన్నికలు జరిగినాయి. సో అక్కడ పులివెందుల్లో మొట్టమొదటిసారి ఈసారి మరి కూటమి ప్రభుత్వం అంటే అక్కడ తెలుగుదేశం అయితే గెలవడం జరిగింది. కాకపోతే ఏంటంటే అక్కడ రిగ్గింగ్ ఖచ్చితంగా జరిగిందని చెప్పేసి అయితే సోషల్ మీడియాలో చాలా వరకు అయితే వార్తలు అయితే వచ్చినాయి, అందులో చూసాం కూడా చాలా వరకు. అయితే దీని మీద స్పందించడానికి ఈరోజు మనతో పాటు ఉన్నారు వైఎస్ఆర్సీపీ అఫీషియల్ స్పోక్స్ పర్సన్ కారుమూరి వెంకటరెడ్డి గారు. నమస్కారం సార్. నమస్తే సిరి గారు. సార్ ఎలా ఉన్నారు సార్? ఫైన్. ఏంటి సార్ అసలు ఏం జరుగుతుంది పులివెందుల్లో? అక్కడ జెడ్పీటీసీ ఎన్నికల్లో రిగ్గింగ్ జరిగింది అని చెప్పేసి, అసలు ఓట్లు వేయలేదని చెప్పేసి కొంతమంది మాట్లాడుతున్నారు. అసలు అట్లాంటివి ఏమీ జరగలేదు, మంచిగా జరిగింది అని చెప్పేసి, అంటే నార్మల్గా ఎట్లా జరుగుతుందో అలానే జరిగిందని చెప్పేసి ఇంకొంత మంది మాట్లాడుతున్నారు. తీరా అక్కడ మనం చూసుకున్నట్టయితే చాలా లీస్ట్ పర్సంటేజ్లో ఓట్లు నమోదైనాయి. సో మరి దీన్ని ఎలా చూడాలంటారు, మీరు ఎలా చూస్తున్నారు? ఇంతకీ ముందుగా మాకు 683 దొంగ ఓట్లు వేసినటువంటి తెలుగుదేశం వాళ్ళకి కృతజ్ఞతలు తెలియజేస్తా ఉన్నాం. ఎందుకంటే పాపం వాళ్ళు అనుకున్నది 11 వేయాలనుకున్నారు. 11 మాకు వచ్చినటువంటి సీట్లు కాబట్టి 11 దొంగ ఓట్లే వేయమని చెప్పి లోకేష్ చెప్తే పాపం తెలుగుదేశం వాళ్ళు అత్యుత్సాహం చూపించి 683 దొంగ ఓట్లు మాకు వేసినందుకు పాపం ముందుగా వాళ్ళందరికీ కృతజ్ఞతలు. ఎట్లా మీరు ఎట్లా చెప్పగలుగుతున్నారు సార్, లోకేష్ గారే ఇది చేయమన్నారని చెప్పేసి? మేము అసలు ఓటింగ్కి పాల్గొంటేనే కదా, మమ్మల్ని ఓటింగ్కే వెళ్ళలేదు కదా. వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ తరఫున పోటీ చేసినటువంటి అభ్యర్థి ఓటు వేయలేదు, ఓటు వేయనీయకుండా అతను గృహ నిర్బంధం చేశారు. ఇంకా ప్రజలు ఎక్కడ ఓట్లు వేయడానికి వెళ్ళారు? మరి ఆ ఓట్లు మేము వేయలేదు. 683 మా పార్టీకి సంబంధించిన ఓట్లు కాదు, మా పార్టీకి సంబంధించినటువంటి వాళ్ళు ఓటు వేయలేదు. 683 ఓట్లు ఎక్కడి నుంచి వచ్చినాయి? తెలుగుదేశం వాళ్ళు జమ్మలమడుగు, మైదుకూరు, కమలాపురం వాళ్ళ తెలుగుదేశం రౌడీలో లేదా తెలుగుదేశం పార్టీ నాయకులు వచ్చి గుద్దితే వచ్చినాయి ఓట్లు. అందుకని వాళ్ళకి ధన్యవాదాలు చెప్పింది. మహిళలు కూడా బయటకు వచ్చి ఓటు వేయని పరిస్థితి అంటారా? మహిళలు కాళ్ళు పట్టుకున్నారు, పోలీసులు కాళ్ళు, అయ్యా మేము ఓటేసుకుంటామని. పోలీసులు వెళ్ళనీలేదు. పోలీసులు వెళ్ళనీలేదు. మీరు ఆ రోజు వీడియో విజువల్స్ చూస్తే అర్థమైంది మీకు. అసలు కంటెస్ట్ చేసినటువంటి అభ్యర్థి ఓటు వేయలా. ఎందుకు? అతను ఓటు వేయనీయకుండా అట్లా గృహ నిర్బంధం చేశారు. ఇంట్లోంచి బయటకు వస్తే అరెస్ట్. దాని గల కారణాలు ఏంటంటారు? వాళ్ళు చూపెట్టిన కారణాలు ఏంటి? అసలు నిర్బంధన చేయడానికి గల కారణాలు ఏంటి? ఓటింగ్ జరిగితే వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఘన విజయం సాధించింది అక్కడ. ఎందుకంటే పులివెందుల అనేది వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కంచుకోట. అక్కడ ఇప్పటి వరకు రాజశేఖర రెడ్డి గారి కుటుంబమే వరుసగా ఎమ్మెల్యేగా గెలుస్తూ ఉంది. రాజశేఖర రెడ్డి గారు, దాని తర్వాత జగన్మోహన్ రెడ్డి గారు కంటిన్యూగా. సో పులివెందుల జెడ్పీటీసీ అనేది కంటిన్యూ 30 సంవత్సరాల నుంచి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ. అంతకుముందు కాంగ్రెస్ పార్టీ రాజశేఖర రెడ్డి గారు ఈ కుటుంబానికి సంబంధించి ఎవరు నిలబడితే వాళ్ళు, రాజశేఖర రెడ్డి గారు ఎవరు నిలబెడితే వాళ్ళే గెలుస్తూ వచ్చారు. తర్వాత జగన్మోహన్ రెడ్డి గారు ఎవరు నిలబెడితే వాళ్ళే గెలుస్తూ వచ్చారు. సో ఇప్పుడు తెలుగుదేశానికి అధికారం ఉంది, 164 సీట్లు ఉన్నాయి. సో పోలీస్ వ్యవస్థ చేతిలో ఉంది. సో ఎలక్షన్ కమిషనర్ డమ్మీ అయ్యారు. సో వీళ్ళందరిని అడ్డం పెట్టుకుని ఏం చేశారు? పులివెందుల్లో మేము ఓడిచ్చేసామని చెప్పేసుకుంటే, అసలు ఈ రాష్ట్రంలో పులివెందుల్లోనే ఓడిచ్చేసామంటే ఈ 14 నెలల కూటమి ప్రభుత్వంలో అసలు బ్రహ్మాండంగా జరుగుతుందనే జనాల్లోకి తీసుకెళ్లొచ్చు అనేటటువంటి కుట్రలో భాగంగా నామినేషన్ వేసే ముందు నుంచి, అంటే ఎన్నికలకు నోటిఫికేషన్ వస్తుంది కదా, ఏదైతే పులివెందుల జెడ్పీటీసీకి ఎన్నికల నోటిఫికేషన్ వచ్చినప్పటి నుంచి ప్రతిరోజు ఎక్కడో చోట దాడులు చేయటం, ఎవరో ఒకరి మీద కేసులు పెట్టడం, బైండ్ ఓవర్లు, అక్రమ అరెస్టులు, ఎస్సీ ఎస్టీ కేసులు, వేధింపులు, ఆఖరికి హత్యాయత్నాలు,
ఇవన్నీ అయిపోయిన తర్వాత పోలింగ్ బూత్లు మార్చారు. ఉంటుంది సార్ అసలు అట్లా అలా చేశారు. అలా వాస్తవంగా ఎప్పుడైనా అలా మార్చాలి అని అనుకుంటే ఎన్నికల నోటిఫికేషన్ ఇచ్చే ముందు మార్చాలి. నోటిఫికేషన్ ఇచ్చినాక మార్చడానికి లేదు. కానీ చెప్పాను కదా, ఎలక్షన్ కమిషనర్ డమ్మింగ్ చేసేసి, ఎందుకంటే ఆమె వయసు రీత్యా చాలా పెద్ద ఆమె, నీలం సాహ్ని గారు ఆల్రెడీ చీఫ్ సెక్రటరీ గారు పనిచేశారు. ఆమె ఏం చేయగలుగుతుంది? ఈ 164 మంది కూటమి ఇంత దౌర్జన్యాలు ఎదుగుతుంటే ఎలక్షన్ కమిషనర్ కూడా చావలేని స్థితిలో ఉంది. సో వాళ్ళందరూ చేతగాని స్థితిలో పెట్టేసి ఇక్కడ పోలీసులను అడ్డం పెట్టుకొని ఏదైతే తెలుగుదేశం పార్టీకి సంబంధించినటువంటి పక్క నియోజకవర్గ నాయకుల్ని, పక్క నియోజకవర్గంలో పదవుల్లో ఉన్నాళ్ళని వాళ్ళందరినీ తీసుకొచ్చి ఇక్కడ దొంగోట్లు వేయించారు. సో అందుకనే వాళ్ళకి 6,000 వచ్చినాయి, మాకు 600 వచ్చినాయి. 600 కూడా మాకు లేవు అసలు. వాళ్ళు అనుకున్న స్క్రిప్ట్ 11. పాప తెలుగుదేశం వాళ్ళు అత్యుత్సాహంతో అరే 11 అంటే వాళ్ళు ఈరేమో సరిగ్గా ఆ 11 కూడా రామేమో అని చెప్పి 683 వేశారు. సో నేను జరిగిందని ఎలక్షన్ ఎట్లా అంటారు? దొంగ ఓట్ల పోలింగ్ జరిగింది, దొంగ ఓట్ల లెక్కింపు జరిగింది. ఆ దొంగ ఓట్లలో వాళ్ళు గెలిచారు. దొంగ ఓట్ల దినోత్సవాన్ని, దొంగ ఓట్ల సంబరాలని చేసుకున్నారు. అంతమించి దీన్ని ఎలక్షన్ అని ఎట్లా అంటారు? అంటే జగన్ గారు కూడా కొన్ని వ్యాఖ్యలు చేశారు. కలెక్టర్ గారే దగ్గరుండి ఇది నీ చేపించారని చెప్పేసి ఒక ఫోటోను కూడా రిలీజ్ చేయడం జరిగింది. నిజంగా నేను అసలు అంటే వాళ్ళకి అసలు అట్లాంటివి ఏమి ఉండవు కదా, రైట్స్ దగ్గరుండి వాళ్ళు ఎలా ఓటేపిస్తారు? కలెక్టర్ గారు ట్విట్టర్లో ట్వీట్ పెట్టాడు అర్ధరాత్రి. ఇది 12వ తారీఖు ఎలక్షన్ జరిగింది. 12వ తారీఖు అర్ధరాత్రి కలెక్టర్ గారు ఇదిగోండి నేను పోలింగ్ బూత్ను పరిశీలించాను, ఓట్లు జరుగుతున్నటువంటి ప్రక్రియను పరిశీలించానని ఆయన ట్విట్టర్లో ఒక ట్వీట్ పెట్టాడు. ఆ ట్వీట్లో ఆయన 2 చేతులు జేబులో పెట్టుకొని స్టైల్గా నిలబడి ఉన్నాడు కలెక్టర్ గారు. అక్కడ ఓటు వేయడానికి ఒక వ్యక్తి వచ్చాడు. ఎవరు ఆ వ్యక్తి అంటే జమ్మలమడుగు నియోజకవర్గానికి సంబంధించినటువంటి వ్యక్తి. సో మేము జమ్మలమడుగు పలానా నియోజకవర్గం, ఇదిగో పలానా పోలింగ్ బూత్ పలానా వ్యక్తి అని చెప్పి మేము అతన్ని క్లియర్గా ఎస్టాబ్లిష్ చేసాం. మరి కలెక్టర్ గారు వెంటనే ట్వీట్ డిలీట్ చేసుకున్నాడు. మరి అంటే దొరికిపోయారని అర్థం కదా. కలెక్టర్ గారు దాన్ని ఛాలెంజ్ చేసి ట్వీట్ని వెంటనే జగన్మోహన్ రెడ్డి గారు ప్రెస్ మీట్ నడుస్తూనే ఉంది. ప్రెస్ మీట్లో చెప్పంగానే జగన్మోహన్ రెడ్డి గారు ప్రెస్ మీట్ అయ్యే లోపే డిలీట్ చేశారు దాన్ని. మరి కలెక్టర్ గారు ఎందుకు డిలీట్ చేశాడు? మరి నిజంగా కలెక్టర్ గారికి నిజంగా ఈ రాష్ట్రం మీద కానీ ఈ ప్రజాస్వామ్యం మీద కానీ అతను ప్రజలకు మంచి చేయాలనే ఆలోచన ఆ కలెక్టర్ గారికి ఉంటే, మిస్టర్ చెరుకూరి శ్రీధర్ గారు మీకు కానీ ఉండుంటే మీరేం చేయాలి? అయ్యో నిజంగా ఇతను దొంగ ఓటరా, సో అతని మీద యాక్షన్ తీసుకోవాలి కదా. సో నేను చూసుకోకుండా పెట్టాను, ఇలా జరిగిందా, ఇతను వచ్చి ఓటు ఎలా వేశాడు, సో ఈ పోలింగ్ని క్యాన్సిల్ చేయాలి అని చెప్పాలి కదా. అంటే కలెక్టర్ గారు అలా చెప్పకుండా దొంగతనంగా దొంగ ఓటర్తో ఉన్నటువంటి ఏదైతే ఆ ట్వీట్ని డిలీట్ చేశారని అంటే కలెక్టర్ గారు కూడా తప్పు చేసినట్టే కదా. కలెక్టర్ గారు తప్పు చేసినట్టే క్లియర్గా అర్థమవుతుంది కదా. అంటే ఇక్కడ పోలీసులు, కలెక్టరు, అధికారుల్ని అందరినీ అడ్డం పెట్టుకొని వీళ్ళకి ఎంత దౌర్భాగ్యం అంటే దొంగ ఓట్లు వేయటానికి పులివెందుల్లో ప్రజలు కూడా లేదు వాళ్ళకి. అందుకనే పక్కన ఉన్న జమ్మలమడుగు, మైదుకూరు, కమలాపురం ఏదైతే ఈ నియోజకవర్గాల నుంచి పొద్దుటూరు ఈ నియోజకవర్గాలను తీసుకొని వచ్చి దొంగ ఓట్లు వేయించారు. జగన్ గారు కాదు, అందరూ డిస్ప్లే చూపించారు కదా మొత్తం, ఇదిగోండి పలానా ఓటర్ ఇది. లోకేష్ కూడా ట్వీట్ పెట్టాడు, దాంట్లో ఒక వీడియోలో కూడా విజువల్ కనపడుతుంది అతను జమ్మలమడుగు మార్కెట్ యార్డ్ వైస్ చైర్మన్ అని చెప్పి క్లియర్గా. మరి ఎట్లా వేస్తారు? మన ఊర్లో మనం ఓటేస్తామా? మన పక్క నియోజకవర్గం వచ్చి మనం ఓటేస్తాడా? దీన్ని ఎన్నికలని ఎట్లా అంటారు? ఇప్పుడు మన ఇద్దరం ఎగ్జామ్ రాస్తున్నాం, నన్ను ఎగ్జామ్ రాయనీయకుండా, ఏదైతే నన్ను ఎగ్జామ్ సెంటర్కే రానియకుండా ఇంట్లోనే నన్ను బంధించేసి ఏదైతే పక్కన వాళ్ళని తీసుకొని వచ్చి మీరంతా కాపీ కొట్టి రాసేస్తే మీరు గెలిచారంటే ఎట్లది? దీన్ని గెలిపనరు కదా. సో ఇక్కడ జరిగింది అది, ఇక్కడ జరిగింది పోలింగ్ కాదు, ఇక్కడ జరిగింది రిగ్గింగ్, ఇక్కడ జరిగింది ఎన్నికలు కాదు, తెలుగుదేశం పార్టీ నాయకులు అరాచకం జరిగింది అక్కడ. అంతమించి ఏం జరగల. దీనికి జబ్బలు గరుచుకొని మేము పులివెందులు గెలిచామని చెప్పి పిల్లుల్లాగా మాట్లాడితే కుదరదు. గతంలో మరి కుప్పంలో చంద్రబాబు నాయుడు గారు కూడా ఓడిపోవడం, అంటే ఆయన దగ్గర ఓడిపోవడం జరిగింది. ఒక్కసారి ఇప్పుడు పులివెందుల్లో గెలిచినంత మాత్రాన మళ్ళీ ఇంకొకసారి వాళ్ళకి అధికారం రాదని వీళ్ళు అనుకుంటున్నారా? మేము కుప్పంలో ఎలక్షన్స్ నిజంగా మేము కానీ చంద్రబాబు నాయుడు గారిని ఓడగొట్టేసేయాలి, ఒక్కటి కూడా రాకుండా చేయాలనుకుంటే మాకు ఆ రోజు అధికారం మా దగ్గరే ఉంది. మేము ఒక్క ఎంపీటీసీ కూడా రాకుండా చేసేవాళ్ళం, ఒక్క జడ్పీటీసీ కూడా రాకుండా చేసేవాళ్ళం, ఒక్క సర్పంచ్ కూడా రాకుండా చేసేవాళ్ళం, ఒక్క మున్సిపాలిటీలో ఒక్క వార్డు మెంబర్ కూడా గెలవకుండా చూసేవాళ్ళం. కానీ మేము అలా చేయలేదే. చంద్రబాబు నాయుడు గారు కుప్పంలో కొన్ని వార్డులు గెలిచాడే, కొన్ని సర్పంచులు గెలిచారే, కొన్ని ఎంపీటీసీలు గెలిచారే. మరి మేము అలా చేయాలనుకుంటే కుప్పంలో గుడ్డు సున్నా చేసేవాళ్ళం కదా చంద్రబాబు నాయుడు గారికి బలాన్ని. కానీ మేము ప్రజాస్వామ్యంగా వెళ్ళాలి. ఇది ప్రజాస్వామ్యం, ఓటును స్వేచ్ఛగా వినియోగించుకునే హక్కు ప్రజలకు ఉంది, రైట్. ఎందుకంటే 79 ఏళ్ళైంది మనకు స్వాతంత్రం వచ్చి. మనం ఓట్లు అనేది ప్రజాస్వామ్యంలో కీలకం. ఓటే వజ్రాయుధం అంటాం మనం.
అలాంటి ఓటును వేయనీయకుండా అడ్డుకోవటం అంటే అసలు ఇంతకంటే దుర్మార్గమైన చర్య ఇంకోటి ఉంటుందా ప్రజాస్వామ్యంలో? నీ ఓటు నువ్వు వేసుకోవడానికి నీకు అనుమతి ఉంటల్లా. మీ ఓటును మీరు వేసుకోవడానికి మీ ఇంట్లో నుంచి బయటకు రావడానికి లేదని మీకు ఆంక్షలు పెట్టారు. ఏది కంటెస్ట్ చేసినటువంటి అభ్యర్థే ఓటు వేయొద్దు మీరని చెప్పి అతన్ని వేయనీయకుండా నిర్బంధించారు. మరి ఇది ఎలా ఎన్నిక అవుతుంది? ఇది ఎలా ప్రజాస్వామ్యం అవుతుంది? దీన్ని గెలిచామని చెప్పి సంబరాలు చేసుకుంటే ఎంతకంటే దిక్కుమాలిన తరం ఇంకోటి ఉంటుందా అని నేను అడుగుతున్నా. అంటే దీనికన్నా ముందు రాహుల్ గాంధీ గారు ఓట్ చోరీ గురించి మాట్లాడిన వెంటనే ఇక్కడ ఇంత జరుగుతూ ఉంటే మరి ఎందుకు అంటే జగన్మోహన్ రెడ్డి గారి పాయింట్ ఏంటంటే అన్నీ మాట్లాడుతున్నారు, మరి ఆంధ్రప్రదేశ్ గురించి ఎందుకు మాట్లాడట్లేదు అని చెప్పేసి అనడం ఒకటి. రాహుల్ గాంధీకి ఇంకా చంద్రబాబు నాయుడు గారికి ఒక ఫ్రెండ్షిప్ ఉంది, మంచి సంబంధాలు ఉన్నాయి కాబట్టి ఈరోజు ఆంధ్రప్రదేశ్లో జరిగిన దాని గురించి ఇంతవరకు నోరెత్తి మాట్లాడలే అని చెప్పేసి మరి జగన్మోహన్ రెడ్డి గారు అంటున్నారు. మరి దీని మీద మీ స్పందన? కరెక్టే కదా, జగన్మోహన్ రెడ్డి గారు మాట్లాడినటువంటి మాటలో తప్పెక్కడ ఉంది? ఎందుకంటే ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ఎన్నికలు జరిగి 14 నెలలు అయింది. ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి, ఒరిస్సా రాష్ట్రానికి, అలానే ఇంకో 2 రాష్ట్రాలకి ప్లస్ దేశవ్యాప్తంగా పార్లమెంట్కి ఎన్నిక జరిగి 14 నెలలు అయింది. ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో పోలైనటువంటి ఓట్ల కంటే కౌంటింగ్ రోజుకు ఓట్లు దాదాపుగా 48 లక్షలు పెరిగినాయి, అంటే 12%. ఎలా పెరుగుతాయి? ఇప్పుడు మీ ఊర్లో 500 ఓట్లు పోలైనవి అనుకుందాం. కౌంటింగ్ చేసే రోజు 499 ఉండకూడదు, 501 కూడా ఉండకూడదు కదా, 500 ఉండాలి కదా, 500 ఓట్లే ఉండాలి కదా. అది నోటాకి ఎన్ని పడ్డాయి, వైసీపీకి ఎన్ని పడ్డాయి, టీడీపీకి ఎన్ని పడ్డాయి, ఆ లిస్టు మనం చూసినప్పుడు 500 పోలైతే కౌంటింగ్ రోజు కూడా 500 ఉండాలి కదా. మరి కౌంటింగ్ రోజు 550 వచ్చింది అనుకోండి, ఆ 50 దొంగగా ఓట్లు వేసినట్టే లెక్క కదా, వాళ్ళు గుద్దుకున్నట్టే లెక్క కదా. మరి ఆ రోజు ఎందుకు ఇదే రాహుల్ గాంధీ గారు అయ్యా ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో పోలైనటువంటి ఓట్ల కంటే కౌంటింగ్ ఓట్లు ఎందుకు పెరిగినాయి? సో ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ఇక్కడ ప్రజాస్వామ్యతంగా ఎలక్షన్ జరగలేదు, ఎన్నికల కమిషనర్ అడ్డం పెట్టుకొని జరిగి కూటమి ప్రభుత్వం, ఎన్డీఏ ప్రభుత్వం అధికారంలోకి వచ్చిందని చెప్పి నోరు తెరిచి ఎందుకు మాట్లాడాల? పాయింట్ నెంబర్ 1. పాయింట్ నెంబర్ 2, అప్పటికి ఇప్పుడు కూడా అధ్యక్షురాలుగా ఉన్నటువంటి ఎవరైతే వైఎస్ షర్మిల, మరి ఆమె ఈ కూటమి ప్రభుత్వం ఇదిగోండి 12% ఓట్లు పెరిగినాయి, 48 లక్షలు ఎట్లా యాడ్ అయినాయి? ఏదైతే బ్యాటరీ ఛార్జింగ్ ఈవీఎంలో మనం ఈరోజు ఈవీఎం ఆఫ్ చేసి పెట్టాం, ఏది పోలింగ్ అయిన రోజు ఆఫ్ చేసి పెట్టాం, కౌంటింగ్ రోజుకి బ్యాటరీ ఛార్జింగ్ ఎట్లా పెరిగిద్ది? ఇప్పుడు మన ఇంటర్వ్యూ నడుస్తుంది, మీరు ఫోన్ ఆఫ్ చేసి పెట్టారు, ఆఫ్ చేసి ఛార్జింగ్ కూడా ఏం పెట్టలా, అలా పక్కన పెట్టారు. ఇంటర్వ్యూ అయిపోయిన తర్వాత ఛార్జింగ్ పెరిగిద్దా? తగ్గే అవకాశాలు ఉంటాయి కానీ పెరగదు కదా. సో ఆఫ్ చేసి పెడితే అంత ఉంటే అంత ఉంటుంది, మళ్ళీ ఆన్ చేసినప్పుడు ఏదైనా 1% ఇంకా తగ్గిద్ది. ఈవెన్ ఇంకా ఏరోప్లేన్ మోడ్లో పెట్టినా కూడా తగ్గిద్ది. కానీ ఎట్లా పెరిగింది? సో ఇవన్నీ రైట్ చేస్తే మరి ఆ రోజు రాహుల్ గాంధీ గారు ఎందుకు మాట్లాడాల? 14 నెలల తర్వాత రాహుల్ గాంధీ గారు ఇవాళ నిద్రలేసి ఓట్ చోరీ జరిగింది అన్నప్పుడు ఎస్ జరిగింది, అగ్రి, దాన్ని ఎవరు కాదంటలా. కానీ ఆంధ్రప్రదేశ్లో కూడా జరిగిందని ఎందుకు మాట్లాడట్లా? మీకు ఆంధ్రప్రదేశ్తో సంబంధం లేదా? మీ అధ్యక్షురాలు మాట్లాడదు. సో మీకు ఇక్కడ ఉన్నటువంటి ఎవరైతే రాష్ట్ర ఇన్ఛార్జిగా ఉన్నటువంటి మాణిక్యం ఠాగూర్, ఆయన రోజు జగన్మోహన్ రెడ్డి గారిని తిడతాడు. సో ఏ రోజు చంద్రబాబు నాయుడు గారిని పల్లెత్తి మాట్లాడండి. ఎవరన్నా ప్రభుత్వంలో ఉన్న వాళ్ళ మీద విమర్శిస్తారా? ప్రభుత్వంలో లేని వాళ్ళ మీద విమర్శిస్తారా? అంటే మీకు రాహుల్ గాంధీ గారికి, చంద్రబాబు నాయుడు గారికి ఇంకా ఎక్కడ సంబంధం కొనసాగుతున్నట్టే కదా. అది సక్రమ సంబంధం అక్రమ సంబంధం తెలియదు. ఎందుకంటే ఒకరితో పొత్తులో ఉండి ఇంకొకరితో హాట్ లైన్లో చర్చ చేస్తే, ఒకరితో ఉండి ఇంకొకరితో కాపురం చేస్తుంటే మరి దాన్ని అక్రమ సంబంధం అంటారు కదా. ఇప్పుడు బీజేపీతోనేమో చంద్రబాబు నాయుడు గారు సక్రమ సంబంధంలో ఉండి, రాహుల్ గాంధీ కాంగ్రెస్తోనేమో అక్రమ సంబంధంలో ఉంటే మరి దాన్ని క్వశ్చన్ చేస్తే తప్పెట్లా అవుతుంది? సో ఇప్పటికైనా రాహుల్ గాంధీ గారు చెప్పాలి కదా. కానీ ఇప్పుడు ఆ వ్యాఖ్యలు చేయడం వల్ల జగన్మోహన్ రెడ్డి గారు అంటే తప్పులు పడిపోయారని చెప్పేసి కూడా కొంతమంది మాట్లాడుతున్నారు. మరి అది కరెక్టే కదా? ఒకటి ఎవరి ఇష్టం వాళ్ళు అనుకోనండి. ఇప్పుడు వాళ్ళు జగన్మోహన్ రెడ్డి గారిని పొగిడితే ఏమైనా వస్తుందా, తిడితే ఏమైనా వస్తుందా? అవన్నీ మేము పట్టించుకోవాల్సిన పని లేదు. మేము ఫ్యాక్ట్ చెప్తాం, ఉన్నదే చెప్తాం. మేము ఓడిపోయిన ఈరోజు నిజాయితీగా ఇంత ధైర్యంగా ఇక్కడ కూర్చొని మీ ముందు మాట్లాడగలుగుతున్నాం అంటే ఏంటి కారణం? ఎస్, మేము మంచి చేసి ఓడిపోయాం. అదే చెడు చేసి ఓడిపోయాం అనుకోండి, మీ ముందు అడుగు పెట్టగలిగే వాళ్ళమా? మేము మీ ముందు మాట్లాడగలిగే వాళ్ళమా? మీ ముందు మొహం చూపించగలిగే వాళ్ళమా? రైట్ రాయల్గా ఈరోజు జగన్మోహన్ రెడ్డి గారి వెంట లక్షలాదిగా జనం తిరుగుతున్నారు, వస్తున్నారని అంటే, ఆయన పెళ్ళికి వెళ్ళినా ఏదన్నా పరామర్శకి వెళ్ళినా వేలాదిగా జగన్మోహన్ రెడ్డి గారి వెంట జనం వస్తున్నారంటే జగన్మోహన్ రెడ్డి గారు మంచి చేశారు కాబట్టి వస్తున్నారు.
చెడు చేస్తే ఎందుకు వస్తారు? అవన్నీ గ్రాఫిక్స్ అంటున్నారు కదా, ఇప్పుడు వరకు కొన్ని కూడా విజువల్స్ చూపెడుతున్నారు కదా, మరి వాటి మీద మీ స్పందన ఏంటి? ఇప్పుడు చాలా మంది ఆ వీడియోస్ కూడా వేసి ప్లే చేసి చూపెడుతున్నారు, ఇదో చూడండి ఇదంతా కాదు అసలు లేనే లేరు కానీ కావాలని చూపెడుతున్నారు, జనాలు ఉన్నట్టు చూపెడుతున్నారు అని చెప్పేసి మాట్లాడుతున్నారు. జనం రాని వాళ్ళకి అలానే కుళ్ళు ఉంటుంది కాబట్టి అలానే చెప్తా ఉంటారు. మరి జనం మాకు రాకపోతే మీకు 100 మందే వెళ్ళాలి, 3 కార్లే వెళ్ళాలి, మీరు ఒక్కళ్ళే వెళ్ళాలి, జనం రాకుండా అడ్డుకోవడానికి బారికేడ్లు పెట్టి మరి ఎందుకు చేస్తున్నారు? వాళ్ళు జనమే కాకపోతే, మాకు జనమే రాకపోతే మరి మీరు ఇవన్నీ పెట్టి చేయాల్సిన పని లేదు కదా. బారికేడ్లు పెట్టారు, ముళ్ళ కంచెలు పెట్టారు, రోడ్లు తవ్వారు, ఎక్కడికక్కడ పోలీసులు లాఠీ చార్జ్ చేస్తున్నారు. అయినా కూడా వేలాదిగా జగన్మోహన్ రెడ్డి గారి వెంట జనం వస్తుంటే అవి గ్రాఫిక్స్ అని అనుకునే వాళ్ళకి ఇంకా వాళ్ళని అలానే బతకమనమ్మా. అలా బతకపోతే వాళ్ళు ఉండలేరు. ఆ ఇలోజినేషన్ అది అంటాం కదా, ఇలోజినేషన్ అంటే నాకు చంద్రబాబు నాయుడు గారికి పెద్దగా తెలియదు. సో అలా వాళ్ళు బతికితేనే, అలా ఉంటేనే అమ్మ జగన్మోహన్ రెడ్డి గారి పని అయిపోయింది అని అనుకుంటేనే వాళ్ళు బతకగలుగుతారు. లేదు జగన్మోహన్ రెడ్డి గారి పని అవ్వలేదు అని వాళ్ళు అనుకుంటే ఇవ్వాలే పోతారు వాళ్ళు. సో అదేంటి ఆ గ్యాస్ ట్రబుల్కి. సో అందుకని వాళ్ళు అలా అనుకోనండి. ఇప్పుడు నష్టం ఏంది? మాకేమో నష్టం వాళ్ళు అనుకోవడం వల్ల. ఒకటి గ్రాఫిక్స్ అనుకోనండి, ఇంకోటేం రోహింగ్యాలు అనండి, ఇంకోటేం బంగ్లాదేశ్ అనండి. వాళ్ళే చెబుతున్నారు కదా 15,000 మంది బంగ్లాదేశ్ రోహింగ్యాలు సంఘ విద్రోహ శక్తులు వచ్చారని వాళ్ళే చెబుతారు. ఓ రోజేమో జనాలు రాలేదంటారు, వచ్చిన జనమేమో సంఘ విద్రోహ శక్తులు అంటారు, వచ్చిన వాళ్ళేమో అరాచక శక్తులు అంటారు. సో మేమే అరాచక శక్తులు అయి ఉంటే నిజంగా చంద్రబాబు నాయుడు గారు వీళ్ళందరూ ఈ 5 ఏళ్ళు పోయిన 5 ఏళ్ళు మా మీద ఇంత మాట్లాడగలిగేవాళ్ళ? మేము అధికారంలో ఉన్నప్పుడు ఒకళ్ళు చెప్పులు తీసుకొని చూపించారు, పేకలు బిసికి చంపేస్తున్నాడు. మేము నిజంగా అరాచక శక్తులే అయితే వాళ్ళు మా మీద అలా చూపించగలిగేవాళ్ళ? సో వాళ్ళు అలా అనుకోనండి, మా మీద బుర్ర చేయనియండి. ప్రజలకు వాస్తవాలు తెలుసు, మేము ప్రజల దగ్గరికి వెళ్ళి జరిగింది చెప్తూనే మళ్ళీ రేపొద్దున ఎన్నికలకు వెళ్తాం. దాని గురించి అసలు నో డౌట్. ఎవరు ఏదనుకున్నా మేము ఒక విధానం, స్పష్టమైన విధానంతో వెళ్తున్నాం. అవతలవాడు బురద జల్లితే చల్లనియండి, తర్వాత తిరిగి ఆ బురద వాళ్ళ మీదే పడింది టైం వచ్చింది. అట్లా చూసుకున్నట్టయితే ఇప్పుడు పేపర్లలో చూసుకున్నట్టయితే కొన్ని క్యాప్షన్స్ వచ్చేసినాయి. ఏంటంటే అభివృద్ధిలో మేటి, సంక్షేమంలో సరిసాటి అని చెప్పేసి వాళ్ళు వేసుకుంటున్నారు. ఇది మరి ఇది ఏమంటారు? అభివృద్ధి ఏం జరగలేదంటారా? మరి 14 నెలల కాలం అయింది అనుకుంటా కూటమి ప్రభుత్వం ఆంధ్రప్రదేశ్లో ఏర్పడి. మరి ఈ 14 నెలల కాలంలో ఏం అభివృద్ధి అవ్వలేదా? అభివృద్ధిలో సాటి, సంక్షేమంలో సరిసాటి అని మనం చెప్పుకోకూడదు, ప్రజలు చెప్పాలి. ఇప్పుడు చంద్రబాబు నాయుడు గారు చెప్పుకోకూడదు, ప్రజలు చెప్పాలి. అభివృద్ధిలో ఏమి స్టార్ట్ అయ్యారు? ఇదిగో పలానా జిఎస్టీపీ వృద్ధి రేటు పెరిగిందా, పలానా జిఎస్టీ వసూలు పెరిగినాయా, పలానా అప్పులు తగ్గినాయా? అభివృద్ధి అంటే ఏంటి? అప్పులు తగ్గటం కదా, జిఎస్టీ వసూలు పెరగటం కదా, జిఎస్డిపి వృద్ధి రేటు పెరగటం కదా. దాని కదా అభివృద్ధికి ఇండెక్స్ అనేది. పరిశ్రమలు రావటానికి కదా అభివృద్ధికి ఇండెక్స్ అనేది. పారిశ్రామిక వృద్ధి రంగం రేటు పెరిగితే కదా అభివృద్ధి జరిగిందంటానికి. ఈ 14 నెలల కాలంలో ఏ పారిశ్రమ కొత్తగా వచ్చిందో చంద్రబాబు నాయుడు గారు చెప్పానండి. ఉన్నటువంటి పరిశ్రమలు వెళ్ళిపోయినాయి, ఎంఎస్ఎంఈ పరిశ్రమలు కూడా వెళ్ళిపోయినాయి అని చెప్పి మొన్న సాక్షాత్తు పార్లమెంట్లోనే చెప్పారు కదా. ఆంధ్రప్రదేశ్లో ఎంఎస్ఎంఈ పరిశ్రమలు ఏదైతే తగ్గిపోయినాయి అని చెప్పి, మూతబడ్డాయి అని. మరి ఎంఎస్ఎంఈ పరిశ్రమ అంటే చిన్న సూక్ష్మ తరహా పరిశ్రమలు ఏదైతే ఉన్నాయో అన్నీ మూతబడితే అభివృద్ధిలో సాటి అని ఎలా చెబుతారు? సంక్షేమంలో మేటి అంటున్నారు కదా, ఎలా మేటి? జగన్మోహన్ రెడ్డి గారు అమలు చేస్తున్న సంక్షేమ పథకాలన్నీ ఎత్తేసి ఒక్క పథకం కూడా అది ఇవ్వకుండా ఈ 14 నెలల కాలంలో జగన్మోహన్ రెడ్డి గారు ఇచ్చిన సంక్షేమ పథకాలు మొత్తాన్ని ఆపేసి నువ్వు ఏదో తూతూ మంత్రంగా 1, 2 కొంతమందికి ఇస్తే సంక్షేమంలో సరిసాటి అయిపోతారా? ఎలా అవుతారంటున్నా. మనం ప్రాస బాగుందని చెప్పుకోవడానికి బాగానే ఉంటుంది చంద్రబాబు నాయుడు గారు. అభివృద్ధిలో ఎలా మేట్ అయ్యావు, ఎక్కడ అయ్యింది అది చెప్పాలి కదా ప్రజలకి. ఇదిగోండి జగన్మోహన్ రెడ్డి గారు ఉన్నప్పుడు ఇన్ని ఉద్యోగాలు ఇస్తే నేను ఇన్ని ఇచ్చా చెప్పు, అప్పుడు అభివృద్ధి జరిగిందంటాం. జగన్మోహన్ రెడ్డి గారు ఉన్నప్పుడు ఇన్ని అప్పులు చేస్తే నేను ఈ అప్పులకు వడ్డీలు తీర్చేసి ఇన్ని అప్పులు తగ్గించా, అది కదా అప్పుడు. జగన్మోహన్ రెడ్డి గారు ఇదిగో ఇన్ని సంక్షేమ పథకాలు ఇంతమందికి ఇస్తే నేను ఇదిగో ఎంతమందికి ఇచ్చా అలా చెప్పగలిగితే అప్పుడు సంక్షేమ అభివృద్ధి దేంట్లో నువ్వు ఉన్నావు? 2 కళ్ళు పోయినాయా, 2 కళ్ళు ఉన్నాయా అనేది అప్పుడు కదా అర్థమయ్యేది. 2 కళ్ళ సిద్ధాంతం చంద్రబాబు నాయుడు గారికి అభివృద్ధి అనే కన్ను కుంటుపడింది, సంక్షేమం అనే కంటు పూర్తిగా కుంటుపడిపోయింది. ఏది ఇక్కడ జరగకుండా జరిగిందని చెప్పి ప్రచారం చేసేసుకొని రోజు ఓదరగొడితే ఏమొస్తుంది? అదేంటి ఇప్పుడు సూపర్ 6 హిట్ అయిపోయింది కదా, ఇప్పుడు ఆల్మోస్ట్ అన్నీ వచ్చినాయి అని చెప్పేసి చంద్రబాబు నాయుడు గారు ఒక సభా వేదికనే చెప్పిన. నిన్ననే చూసుకున్నట్టయితే స్వాతంత్ర దిన సందర్భంగా ఫ్రీ బస్ కూడా స్టార్ట్ చేసింది. నిన్న చూస్తే మనం అవన్నీ మనం టెలికాస్ట్ అయినా అవి కూడా చూసాం. ఇంకేం కావాలి? నేను క్లియర్గా క్లారిటీగా సూపర్ 6 గురించి వివరిస్తా.
చూసేటటువంటి ప్రజలకు కూడా వాస్తవాలు ఏంటనేది అర్థమైంది. సూపర్ 6 అనేది సూపర్ హిట్టా సూపర్ చీటింగా అనేది ప్రజలకి అర్థమైంది. సూపర్ 6 అంటే వాళ్ళు ఇచ్చిన హామీలు ఏంటి? 1 నీకు 15,000 మొదటి పథకం, అది మొదటి ఏడాది 15,000 రాలా, గుండు 0. మరి సూపర్ హిట్టా సూపర్ చీటింగా? రెండో ఏడాది 15,000 ప్లేస్లో కొంతమందికి 13,000, కొంతమందికి 8,000, కొంతమందికి 8,500, కొంతమందికి 9,000 వచ్చినాయి. అది కూడా 20 లక్షల మందికి కోత విధించారు. మరి సూపర్ హిట్టా సూపర్ చీటింగా? ఇది నీకు 15,000 స్కీమ్లో. 2 నీకు 18,000 ఆడబిడ్డనిది. మొదటి ఏడాది గుండు 0 సూపర్ చీటింగ్, రెండో ఏడాది గుండు 0 మహా సూపర్ చీటింగ్. మరి సూపర్ హిట్ ఎక్కడ? సూపర్ 6 సూపర్ చీటింగ్ అనే కదా. నెంబర్ 3 నీకు 20,000 రైతన్నకి, మొదటి ఏడాది గుండు 0 20,000లో చంద్రబాబు నాయుడు గారు 20,000లో 0 ఒక్క రూపాయి ఇవ్వాల. రెండో ఏడాది 20,000 ప్లేస్లో 14,000 ఇస్తా అన్నాడు. అది కూడా ఇప్పుడు వరకు 5,000 ఇచ్చాడు. అది కూడా 7 లక్షల మంది రైతులకి కోత విధించాడు. మరి సూపర్ హిట్టా సూపర్ చీటింగా? నెంబర్ 4 నీకు 36,000 నిరుద్యోగ వృత్తి, మొదటి ఏడాది 0 ఒక్క నెల కూడా ఒక్క నిరుద్యోగ వృత్తి కూడా ఒక్కరికి కూడా ఇవ్వాల. రెండో ఏడాది 0. మరి సూపర్ హిట్టా సూపర్ సూపర్ చీటింగా? నెంబర్ 5 గ్యాస్ సిలిండర్లు 3 ఇస్తానన్నారు, 1,55,00,000 మందికి ఇవ్వాలి. మొదటి ఏడాది ఒక్క సిలిండర్ ఇచ్చారు, అది కూడా కేవలం 80 నుంచి 90 లక్షల మందికి మాత్రమే. అంటే 60 లక్షల మందికి చీటింగ్ కదా మీరు చేసింది. రెండో ఏడాది కూడా చీటింగే కదా 60 లక్షల మందికి మీరు చేసింది. సో డబ్బులు ఇంకా పడని వాళ్ళు చాలామంది ఉన్నారు. ఇది మనం గ్యాస్కి డబ్బులు కట్టినా రిటర్న్ అనాలి. మరి దీన్ని సూపర్ హిట్ అంటారా సూపర్ 6తో సూపర్ చీటింగ్ అంటారా? నెంబర్ 6 ఉచిత బస్సు ప్రయాణం. ఉచిత బస్సు ఉంది కానీ ఉచిత బస్సు ప్రయాణం లేదు. అంటే వాళ్ళు ఇస్తానన్నది ఏంటి? ఉచిత బస్సులో మొదటి ఏడాది గుండు 0 ఏమి ఇవ్వలేదు కదా. రెండో ఏడాది 2 నెలల తర్వాత ఇప్పుడు స్టార్ట్ చేశారు కదా, ఏదైతే మనం ఆగస్టు 15 సందర్భంగా స్టార్ట్ చేశారు కదా. వాళ్ళు చెప్పింది ఏంటి? ఈ రాష్ట్రంలో ఉన్నటువంటి మహిళలు ఆడబిడ్డలందరూ ఎక్కడికైనా వెళ్ళొచ్చు, ఏ బస్సు ఎక్కినా ఫ్రీ. తిరుపతి వెళ్తారా, అన్నవరం వెళ్తారా, విజయవాడ దుర్గమ్మ టెంపుల్కి వెళ్తారా, లేదైతే ద్వారకా తిరుమలకి వెళ్తారా, సింహాచలం వెళ్తారా, శ్రీకాళహస్తి వెళ్తారా, లేదంటే మీరు అన్నట్టుగా కాణిపాకం వెళ్తారా? ఇవన్నీ చంద్రబాబు నాయుడు గారు చెప్పినాయి కదా. ఇప్పుడు లిస్టు చూస్తే మీకు ఒకసారి మీకు అర్థమైంది. వాళ్ళు కేవలం 5 రకాల బస్సుల్లో మాత్రమే ఫ్రీ అని చెప్తున్నారు. ఇప్పుడు అర్థం కాలేదు. 5 రకాల బస్సుల్లో మాత్రం ఫ్రీ అంటే? ఆంధ్రప్రదేశ్లో మొత్తం 16 రకాల బస్సులు ఉన్నాయి. అంటే డీలక్స్, మెట్రో డీలక్స్, పల్లె వెలుగు, సూపర్ లగ్జరీ ఇట్లా. దీంట్లో కేవలం 5 రకాల బస్సుల్లో మాత్రమే ఫ్రీ అన్నారు. సరే ఈ 5 రకాలన్నా సరిగ్గా ఇస్తున్నారా అంటే బాబు మార్కు మోసం ఎక్కడే మీకు బయటపడుతుంది. ఏంటి దాంట్లో అంటే, 1 పల్లె వెలుగులో ఫ్రీ ఇస్తారంట, 2 ఆల్ట్రా పల్లె వెలుగులో ఫ్రీ ఇస్తారంట. ఈ పల్లె వెలుగు ఒక జిల్లాలో ఈ మూల నుంచి ఆ మూల దాకా వెళ్ళిద్దా? అది మహా అయితే 30-40 కిలోమీటర్లు, మ్యాక్సిమం ఎక్కడన్నా 1-2 సర్వీసులు ఉంటే 50 కిలోమీటర్లు. ఈ జిల్లాలో ఈ మూల నుంచి ఈ జిల్లాలోనే ఈ మూల దాకా కూడా వెళ్ళదు కదా. ఆ జిల్లా మొత్తం కూడా తిరగదు ఆ బస్సు, ఆ జిల్లా మొత్తం కూడా తిరగదు, దాంట్లో ఫ్రీ ఇస్తారంట. ఆల్ట్రా పల్లె వెలుగు కూడా అదే, ఆ జిల్లా మొత్తం తిరగదు ఆ బస్సు. ఇంకా రాష్ట్రంలో ఫ్రీ ఎక్కడ ఉంది బస్సు? 2 ఇది పల్లె వెలుగు, ఆల్ట్రా పల్లె వెలుగు ఇట్లా ఇస్తారు. 3వది సిటీ ఆర్డినరీ, సిటీ మెట్రో ఎక్స్ప్రెస్. ఇవి కేవలం 2 సిటీల్లోనే తిరుగుతాయి. 1 ఎక్కడ? విజయవాడ, 2 వైజాగ్. మరి ఇది ఫ్రీ ఎక్కడ ఇచ్చారు? మిగిలిన దగ్గర లేదు కదా అసలు ఈ బస్సులే. 5వ బస్సు వచ్చేటప్పటికి నాన్ స్టాప్ కానీ ఎక్స్ప్రెస్లు, అంటే ఎక్స్ప్రెస్ బస్సెస్. ఈ రోజు ఉన్నటువంటి ఎక్స్ప్రెస్ బస్సుల్లో 75 to 80% ఆఫ్ ద ఎక్స్ప్రెస్ బస్సులన్నీ సూపర్ లగ్జరీ కానీ నాన్ స్టాప్ కానీ చేస్తారు. పేరుకి ఎక్స్ప్రెస్ బస్, అది నాన్ స్టాప్ అన్న ఉంటుంది, సూపర్ లగ్జరీ అన్న ఉంటుంది. సో ఈ సూపర్ లగ్జరీలో ఉచిత బస్సు ఉండదు, ప్రయాణం లేదు. నాన్ స్టాప్లో ఉచిత బస్సు ప్రయాణం ఉండదు. మరి ఎక్కడ మీరు ఫ్రీ ఇచ్చినట్టు? 3 పాడేరులో ఉన్నటువంటి ఏదైతే ఘాట్ రోడ్ ఉంటుందో అక్కడ ఉచిత బస్సు ప్రయాణం లేదంట. మరి గిరిజనులకి ఉచిత బస్సు ప్రయాణం లేదు, అక్కడ ఎక్కువ ఉండేది గిరిజనులే కదా. అంటే ఘాట్ రోడ్ అని చెప్పేసి ఉచిత బస్సు లేదా అసలు? అది రీజన్ దేనికి? రీజన్ అది దేనికో చెప్పాలి రీజన్. ఇప్పుడు ఘాట్ రోడ్ అంటే మీరు ఎక్కేటప్పుడే మరి లిమిటెడ్గా ఎక్కించుకోవాలి, ఓన్లీ సీట్లో ఉన్న వాళ్ళని ఎక్కించుకొని అంతవరకే పెట్టుకొని ఫ్రీ ఇవ్వాలి. మరి ఎందుకు ఇవ్వట్లేదు అది? అలానే ఏదైతే శ్రీశైలం ఘాట్ రోడ్లో కూడా ఫ్రీ లేదు, తిరుమలకి ఫ్రీ లేదు, తిరుపతి నుంచి తిరుమల వెళ్ళాలంటే ఫ్రీ లేదు. అప్పుడు చెప్పారు కదా ఏ దేవస్థానానికి వెళ్ళినా కూడా అదే అంటున్నా. మరి ఇది ఎట్లా సూపర్ హిట్? దీన్ని సూపర్ సూపర్ చీటింగ్ కదా. రాష్ట్రంలో ఉన్న మహిళలందరినీ చీట్ చేశాడు కదా చంద్రబాబు నాయుడు గారు. అలానే ఇప్పుడు మనకు పక్క రాష్ట్రానికి వెళ్ళేటటువంటి పల్లె వెలుగు బస్సులు ఉంటాయి, అంటే బోర్డర్లో ఉంటాయి. సపోజ్ మీకు చిత్తూరు నుంచి వేలూరు, చిత్తూరు నుంచి వేలూరు వెళ్ళేటటువంటి తమిళనాడు వేలూరు, అది మన బోర్డర్ దాకా మనకు ఫ్రీ ఇవ్వాలి లెక్క ప్రకారం. అసలు ఆ బస్సు ఎక్కితే ఫ్రీ లేదంట. అట్లానే ఇప్పుడు జగ్గైపేట నుంచి కోదాడ,
ఆ జగ్గపేట దాటినాక ఏదైతే ఉందో అక్కడ దాకా ఫ్రీ ఇవ్వాలి. కోదాడ ఎంట్రన్స్ దాకా మనకి ఫ్రీ ఇవ్వాలి, తెలంగాణ బోర్డు దాకా. ఆ బస్సు ఎక్కితే అసలు ఫ్రీ లేదు, తెలియక ఎవరైనా బస్సు ఎక్కారనుకో టికెట్ తీసుకోవాల్సిందే. ఇలాంటివన్నీ పెట్టి మీకు కొన్ని సప్తగిరి ఎక్స్ప్రెస్లు అంటే సపోజ్ మదనపల్లి టు తిరుమల, మదనపల్లి టు తిరుపతి దాకా ఫ్రీ ఇవ్వాలి మీరు లెక్క ప్రకారం. తిరుమలకు లేదన్నారు కాబట్టి తిరుపతి దాకా ఇవ్వాలి, ఆ బస్సు ఎక్కితే లేదు. శ్రీకాళహస్తి టు తిరుమల, గూడూరు టు తిరుమల, చిత్తూరు టు తిరుమల, ఇట్లా సప్తగిరి ఎక్స్ప్రెస్లు కూడా ఉన్నాయి, వాటికి లేదు. మరి మీరు ఎక్కడ ఫ్రీ ఇచ్చారు దీన్ని? మరి సూపర్ 6 అంటారా, సూపర్ ఏదైతే చీటింగ్ అంటారా చంద్రబాబు నాయుడు? చీటర్ చంద్రబాబు నాయుడు అడుగుతా ఉన్నా. 420 అనేది చంద్రబాబు నాయుడు గారిని ఎందుకనే కదా 5 కోట్ల మంది ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రజల్ని ఓట్ల కోసం అడ్డంగా మోసం చేసినటువంటి ఈ దొంగలను అడుగుతా ఉన్నా. సూపర్ 6 సూపర్ హిట్ అయిందని అనేటటువంటి దొంగలను అడుగుతా ఉన్నా. నేను చెప్పినటువంటి దాంట్లో ఏది ఇచ్చారు మీరు సక్రమంగా చెప్పండి. 20 లక్షల మంది కోత అంటారు అమ్మఒడి, ఒక సంవత్సరం పూర్తిగా ఎత్తేసారు. రెండో సంవత్సరం 15 ప్లేస్లో 13 అంటారు, 8 అంటారు, 9 అంటారు. అట్లానే గ్యాస్ సిలిండర్ 3 ఇస్తా అని 1 ఇచ్చారు, 60 లక్షల మందికి ఎత్తేసారు. అన్నదాత సుఖీభావ మొదటి ఏడాది 0, రెండో ఏడాది 20,000 ప్లేస్లో 14,000, అది కూడా 3 విడతలు అంటారు. మళ్ళీ దాంట్లో 7 లక్షల మంది కోత, ఉచిత బస్సులో ఓన్లీ లిమిటెడ్ బస్సులకే ఫ్రీ అంటారు. మరి మీరు ఎక్కడ ఏం చేశారు? ఏదైతే ఆడబిడ్డ అనేది గుండు 0, 2 ఏడాదులు లేదు, నిరుద్యోగ వృద్ధి గుండు 0. మరి సూపర్ హిట్ ఎక్కడైంది? సూపర్ హిట్టా సూపర్ ఫ్లాపా? సూపర్ మోసం గురు ఇది. సో చంద్రబాబు నాయుడు గారు నేలకు మడతేశారు, నేలకు మడతేసాను, నేలకు మందం. మా నేలకు మందమా మీ నేలకు మందమా అనేది ప్రజలకు మీరు చెప్పండి. సూపర్ 6లో అసలు 2 పథకాలు ఇప్పటికీ 2 గుండు 0, మిగిలిన 4 పథకాలు అరాకొర. మరి ఎట్లా హిట్? సో ప్రజలకు నేను చెప్పింది వాస్తవం కాదు, మీరు ఆలోచించుకోండి. ఎందుకంటే వాళ్ళకి క్లియర్ కట్గా వచ్చిందాలే తెలిసింది కాబట్టి. సో నేను చెప్పింది క్లియర్ కట్. సూపర్ 6 అనేది సూపర్ హిట్ కాదు, సూపర్ చీటింగ్ ఇది అనేది వాస్తవం. అట్లనే చూసుకున్నట్టయితే నిన్న ఫ్రీ బస్లో ఏపీ ముఖ్యమంత్రి గారు, డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ గారు, మంత్రి లోకేష్ గారు ఎక్కారు. ఎక్కిన తర్వాత ఆ బస్సులో వాళ్ళు టికెట్ తీసుకోవడం అనేది దాన్ని ఎట్లా చూడాలంటారు? ఈ బిల్డప్లే ఇవ్వద్దని చెప్తా, ఈ అతి బిల్డప్లు ఇచ్చే. ఎందుకంటే బస్సులో బిల్డప్లు ఇవ్వడం వల్లనే వాళ్ళు గెలిచారంటారు. అతి మోసం చేస్తే గెలిచారు, అతి బిల్డప్ల వల్ల కాదు. అతిగా ఆశ పెట్టి గెలిచారని కూడా అనొచ్చు. ఒకటి ఈవీఎం, లేదా 2 అతిగా ఇవన్నీ మేము చేసేస్తామని చెప్పి చెప్పడం, నమ్మించడం మోసం. ఇప్పుడు మీరు బస్సు నిన్న ప్రయాణానికి సంబంధించి అది జనరల్ బస్సా, లేదంటే సీఎం ప్రోగ్రాం కోసం ఒక ప్రాంతం నుంచి ఒక ప్రాంతానికి డిజైన్ చేసినటువంటి బస్సా? సీఎం ప్రోగ్రాం కోసం ఓ ప్రాంతం నుంచి అక్కడికి వెళ్ళి మహిళలను కొంతమంది ఎక్కించుకొని వెళ్ళి ఏదైతే ప్రోగ్రాం అది ఒక ఈవెంట్. ఆ ఈవెంట్లో బస్ టికెట్ తీసుకునేది ఏంటి? దీన్నే ఈవెంట్ తెలివితేటలు అంటారు. దానికి బస్ టికెట్ ఉంటుందా? మొన్న కూడా ఒక సభలో ఆటోలో రావడం జరిగింది కదా. అదే ఒకరోజేమో బడ్డీ కొట్టి బుడ్డాయమ్మ దగ్గరికి వెళ్ళినటువంటి చంద్రబాబు నాయుడు, ఒకరోజేమో ఏదైతే పశుగ్రాసకుడు నక్కబోయిన కోట ఇంటికి వెళ్ళిన చంద్రబాబు నాయుడు, పశువులకి దానా మిశ్రమాన్ని తిప్పిన చంద్రబాబు నాయుడు. ఈమె ముఖ్యమంత్రి చేసే పనులా అండి? ఒకరోజేమో టీ కాసి టీ అందరికీ ఇచ్చిన చంద్రబాబు నాయుడు, అదేదో ఇంట్లో గాయచ్చు కదా, వాళ్ళకన్నా శ్రమ తగ్గిద్ది. భువనేశ్వర్ గారికి, బ్రాహ్మణ్ గారికి ఎందుకు బయటకు వచ్చి ఈ కథలు ఎందుకు? నువ్వు ఆ టీ కాసేది ఏదో ఇంట్లో కాస్తే వాళ్ళకన్నా శ్రమ తగ్గిద్ది కదా. ఇక్కడ జనాల ముందు ఈ షోయింగ్, దీనికోసం రోజు ₹1 కోటి ఖర్చు, సీఎం ప్రోగ్రామ్ అంటే 1 కోటి అయ్యిద్ది. ఆడకెళ్ళి అప్పుడు దాకా స్పెషల్ ఫ్లైట్లో వస్తాడు, స్పెషల్ హెలికాప్టర్లో వస్తాడు, అక్కడి నుంచి కాన్వాయ్ ఉంటుంది, ఆడ మాత్రం ఆటో ఎక్కుతాడు. దీన్ని ఏమనాలి? అక్కడ జనాలు కూడా లేరు కదా, జనాలు లేకపోయినా కూడా ఇదంతా ప్రోగ్రామ్ డిజైన్డ్ షో పట్టప్. ఒక రోజు నొలక మంచం మీద కూర్చొని రైతులతో ముచ్చట ఇచ్చానని చెబుతాడు. నొలక మంచం సెట్టింగ్ ఒకరోజు నవార మంచం సెట్టింగు, ఇంకో రోజేమో బస్సులు సెట్టింగు, ఇంకో రోజేమో ఆటో సెట్టింగు, ఇంకో రోజేమో కిరాణా కొట్టు సెట్టింగు. అంటే ఈ సెట్టింగ్లు కాకుండా, అసలు ఈ సెట్టింగ్ కాకుండా రియాలిటీలో జనాల మధ్యలోకి వెళ్ళే ధైర్యం చేయట్లేదు అంటారా చంద్రబాబు నాయుడు గారు? వెళ్ళి అడగాలి కదా జనాల మధ్యలోకి. మీరు ఎప్పుడు మైక్ వాళ్ళకి ముందు పెట్టి వెళ్తారా, డైరెక్ట్గా వెళ్ళి అడుగుతారా? ఇప్పుడు మన ఇద్దరం ఇంటర్వ్యూ చేస్తున్నాం, మీరు నేను మైక్ పెట్టుకొని మాట్లాడుతున్నాం. దిస్ ప్రోగ్రామ్, మీరు నన్ను ఇంటర్వ్యూ చేస్తున్న ప్రోగ్రామ్ అంటే ఒక షెడ్యూల్ ప్రకారం ఫిక్స్ చేసుకొని వచ్చిన ప్రోగ్రామ్. మరి చంద్రబాబు నాయుడు గారు అక్కడ ఆటో అతనికి మైక్ పెడితే షెడ్యూల్ ప్రకారం ఫిక్స్ చేసిన కనుక ఏమంటారు? వెళ్ళి బడ్డీ కొట్లో బుడ్డాయమ్మకి మైక్ ముందే పెట్టేస్తే బడ్డీ కొట్టు బుడ్డాయమ్మతో ముందు రోజు నుంచే 2 రోజుల నుంచి ప్రోగ్రామ్ డిజైన్ అనే కదా అర్థం. నిన్న కూడా బస్సులో సెట్టింగ్ నాకు ఏంటది? బస్సులో ఎమ్మెల్యేలకి వాళ్ళకి ఫ్రీ ఉంటుంది. చంద్రబాబు నాయుడు గారు అంటే టికెట్ తీసుకోమని కండక్టర్ అందంట. హౌ డేర్ అంటారా? నార్మల్గా అసలు ఆ బస్సు ఏంటంటే జనాలు ఎక్కిన
ఉన్నప్పుడు ఎక్కే ధైర్యం చేస్తారంటారా? ఎందుకు చేస్తారు? నార్మల్ ఇప్పుడు మీరు నేను ఎక్కే బస్సు కానీ నార్మల్గా వెళ్ళే బస్సు ఊర్లలో తిరిగే బస్సులో వీళ్ళు ఎక్కే ప్రయత్నం చేస్తారా? కాదు సిరి గారు, నేను అదే చెప్తున్నా. ఇదంటే షో ప్రోగ్రామ్ కోసం. దానికంటే లోకేష్ ఆగన్నయ్య ఆగు పవన్ కళ్యాణ్ నేను ఇస్తానన్నా డబ్బులు, నువ్వు నా నియోజకవర్గంలో తిరుగుతున్నావు, నువ్వు డబ్బులు తీయటమేంది? ఏంది ఇది? ఈ అతి తగ్గించుకోవాలి. ప్రజలకు ఏం చేశారో చెప్పండి. ఈ అతి పబ్లిసిటీ ఎక్కువైతే మాడు పగలగొడతారు ప్రజలు. ఎప్పుడు పక్క రాష్ట్రం వాళ్ళు కూడా పబ్లిసిటీ చేస్తున్నట్టున్నారు కదా. ఈ ముఖ్యమంత్రికి, ఏపీ ముఖ్యమంత్రికి, తెలంగాణ ముఖ్యమంత్రి కూడా పబ్లిసిటీ చేస్తున్నట్టు అనిపిస్తుంది కదా. వాళ్ళు రహస్యమిత్రులే కదా. నిన్న చూసుకున్నట్టయితే ఒక సభలో రేవంత్ రెడ్డి గారు చెప్పింది ఏంటంటే, హైటెక్ సిటీని డెవలప్ చేసింది, అభివృద్ధి చేసింది, అసలు హైటెక్ సిటీని తీసుకొచ్చిందే చంద్రబాబు నాయుడు. అది అవునన్న, కొందరు అవునన్నా కాదన్నా అది నిజమని ఒప్పుకోవాల్సిందే కదా అని చెప్పేసి రేవంత్ రెడ్డి గారు అంటున్నారు. రేవంత్ రెడ్డి గారు కూడా ఎప్పుడు బుద్ధి పెడితే అది మాట్లాడతాడు అనేది క్లియర్గా అర్థం అవుతుంది. ఏది బుద్ధి పెడితే అది మాట్లాడితే ఎట్లా? ముఖ్యమంత్రి అంటే ఒక హుందాతనం ఉండాలి. ముఖ్యమంత్రి అంటే ఈరోజు ఒక మాట మాట్లాడామంటే దానికి కన్ఫైన్ అయి ఉండాలి. అంతకుముందు కాంగ్రెస్ పార్టీ ఏ చేసింది అనేది అదే రేవంత్ రెడ్డి చెప్పాడు కదా ఒక సందర్భంలో. మళ్ళీ ఇప్పుడు చంద్రబాబు నాయుడు పోగొట్టడం కోసం చంద్రబాబు నాయుడు హైటెక్ సిటీని కట్టాడా? నేదురుమల్లి జనార్దన్ రెడ్డి కాంగ్రెస్ పార్టీ ముఖ్యమంత్రిగా నేదురుమల్లి జనార్దన్ రెడ్డి గారు దానికి శంకుస్థాపన చేసి 200 ఐటీ కంపెనీలకి లేఖలు రాసి, ఏదైతే ఆయన ఇక్కడ ఐటీని ప్రోత్సహించాలి, అప్పటికి రాజీవ్ గాంధీ గారు చనిపోయినారు. రాజీవ్ గాంధీ గారు చనిపోయారు కాబట్టి ఆయన దార్శనికత, ఆయన స్ఫూర్తిని ఆదర్శంగా తీసుకొని రాజీవ్ టెక్నాలజీ పార్క్ హైటెక్ సిటీ పేరు, చంద్రబాబు నాయుడు వచ్చి పేరు మార్చేస్తే చంద్రబాబు నాయుడు కట్టినట్టు అవ్వదు. ఇప్పుడు కట్టిన హైటెక్ సిటీ అనేది రాజీవ్ గాంధీ టెక్నాలజీ పార్క్, కాంగ్రెస్ ప్రభుత్వంలో కట్టారు దాన్ని. సో దాని తర్వాత చంద్రబాబు నాయుడు గారు వచ్చినా కొనసాగించారు. తర్వాత రాజశేఖర రెడ్డి గారు అంతకంటే ఎక్కువ కొనసాగించారు. సో తర్వాత వచ్చినటువంటి కేసీఆర్ గారు అంతకంటే ఎక్కువ కొనసాగించారు. సో ఐటీ అనేది ఫస్ట్ నేదురుమల్లి జనార్దన్ రెడ్డి గారి తర్వాత చంద్రబాబు నాయుడు గారు తర్వాత రాజశేఖర రెడ్డి గారి దగ్గర విపరీతంగా అప్పుడు ఐటీ ఔటర్ రింగ్ రోడ్డు ఇవన్నీ బాగా ఔటర్ రింగ్ రోడ్డు చుట్టూ గచ్చిబౌలి కానీ నానక్రామ కూడా ఇవన్నీ ఐటీ కంపెనీలు వచ్చినట్టు రాజశేఖర రెడ్డి గారి టైంలో. దాని తర్వాత ఇంకా ఎక్స్పాండ్ చేయగలిగింది కేసీఆర్ గారి ప్రభుత్వంలో. సో చేసినప్పుడు మనం మంచి చేస్తే మంచిగానే చెబుతాం. కానీ మొత్తం నేనే చేశా, హైదరాబాద్ నేనే కట్టా, సిరి గారిని అసలు ఇంటర్వ్యూలు ఎట్ట చేయాలో నేనే ట్రైనింగ్ ఇచ్చా, ఇవన్నీ చంద్రబాబు నాయుడు చెప్తుంటే ఎట్లా ముఖ్యమంత్రి నువ్వు? నిన్న కూడా అన్నారు కదా, కండక్టర్స్ ని నేనే తీసుకొచ్చిన, ఇప్పుడు డ్రైవర్స్ ని కూడా నేనే తీసుకొస్తా, మహిళా డ్రైవర్స్ ని, మహిళా కండక్టర్. ఆ బస్సును కనిపెట్టింది కూడా చంద్రబాబు నాయుడు గారు. అసలు ఈ బస్సు అనేది ఇట్లా ఉండాలని చెప్పి చంద్రబాబు నాయుడు గారే మొత్తం కూర్చొని అన్ని ఆ గ్రీజ్ రాసి ఆ మొత్తానికి ఆ టైర్లు ఎట్లా ఉండాలి, టైర్కి గాలి కొట్టి మొత్తం ఒక ముఖ్యమంత్రి మాట్లాడేటట్టుగా మాట్లాడాను సార్. అసహ్యం వేయకూడదు. పబ్లిసిటీ ఇంపార్టెంట్, నేను కాదంట్లా. అతి పబ్లిసిటీ ఎగుటు పుట్టిస్తుంది. ఆ వెగుటుతనం మిమ్మల్ని చూస్తే వెగుటేస్తుంది. ఇలా చూస్తే ప్రతిరోజు అతి. ఏ ముఖ్యమంత్రి అసలు అంత ఖాళీగా ఉన్నాడని చెబుతున్నాడు, అంతే కదా. ముఖ్యమంత్రి వెళ్ళి ఆటో ఎక్కాడంటే ఖాళీగా ఉన్నట్లు లెక్కగా. నార్మల్ గా వాళ్ళ పరిస్థితులు కూడా, అంటే వాళ్ళ సమస్యలు ఏమన్నాయో తెలుసుకునే ప్రయత్నం చేస్తారా అనుకో. ఏందండి మీరు నేను కొత్తగా ఏమైనా ఎమ్మెల్యే అయితే వాళ్ళ సమస్యలు ఏం తెలుసుకోవడానికి? 14 ఏళ్ళు 15 ఏళ్ళు ముఖ్యమంత్రి, ఇప్పటికి 4వ ముఖ్యమంత్రి. ఎవరి సమస్య ఏందో తెలియకుండానే హామీలు ఇచ్చేశాడా? మళ్ళీ పాదయాత్ర కూడా చేశాడు కదా ఇదే చంద్రబాబు నాయుడు గారు. చెప్పాను కదా, అతి వెగుటు పుట్టించింది, అతి వినయం సో లక్షణం అనేది తెలుసు కదా, దూరతన లక్షణం అనేది ఉంటుంది. అందుకని నేను మళ్ళీ చెబుతున్నా, తప్పే ఉంది, సామెతే కాబట్టి. సో అతి వినయం ప్రదర్శించడం. పవన్ కళ్యాణ్ కొన్ని సందర్భాలు బాగా అతి వినయం ప్రదర్శిస్తాడు. ఇట్లా చేతులు కట్టుకొని, చంద్రబాబు సార్, బాలయ్య సార్, మీ అమ్మగారిని, మీ తల్లిగారిని తిట్టినటువంటి వాళ్ళని, ఏదైతే మీ పార్టీని అలగా పార్టీ అన్న వాళ్ళని, నేను మాత్రం బాలయ్య గారిని సార్ అంటానండి. బాలయ్య సారు, చంద్రబాబు సారు, లోకేష్ సారు, దేవాన్ సారు. ఇది కదా అతి వినయం. అతి వినయం అది కదా. ఇట్లాంటివన్నీ కాకుండా మీరు ప్రజలకి ఏం చేశారు, ఈ 14 నెలల కాలంలో ఇంకేం చేయబోతున్నారు, ఈ 14 నెలల కాలంలో అప్పులు తెచ్చి ఏం చేశారు, ఆ అప్పులు ₹1 కూడా సంక్షేమ పథకాలకు ఎందుకు ఇవ్వలేదు, ఈ రాష్ట్రంలో కంపెనీలు ఎందుకు వెనక్కి వెళ్ళిపోతున్నాయి, ఈ రాష్ట్రంలో శాంతి భద్రతల పరిస్థితి ఎందుకు ఇంత ఘోరంగా ఉంది, షీజ్ ద షిప్ అన్నప్పుడు షిప్ ఎందుకు వెళ్ళిపోయింది, బియ్యం ఎందుకు వెళ్ళిపోయినాయి, నువ్వెందుకు హైదరాబాద్ వెళ్ళిపోయావు, కాకినాడలో ఉండి నువ్వు షీజ్ ద షిప్ అని నువ్వెందుకు సీజ్ అయిపోయి హైదరాబాద్ వచ్చావు, వీటన్నిటికీ వివరాలు ఇవ్వాలిగా. ఒక ఉప ముఖ్యమంత్రి, మళ్ళీ సినిమా హీరో, ఓ పార్టీ అధ్యక్షుడు, జీవితంలో 15 ఏళ్ళ తర్వాత ఎమ్మెల్యే అయినటువంటి వ్యక్తి, మరి ఆయన చెప్పాలి కదా. సీజ్ ద షిప్ ఎందుకు సీజ్ కాకుండా వెళ్ళిపోయింది, పాయింట్ నెంబర్ 1. సీజ్ ద బియ్యం ఎందుకు వెళ్ళిపోయింది బియ్యం, సీజ్ ద పవన్ కళ్యాణ్ అతను హైదరాబాద్ వచ్చి ఎందుకు సీజ్ అయ్యాడు ఇక్కడ, వీటన్నిటికీ సమాధానం చెబితే ప్రజలకి వాస్తవం ఏంటనేది అర్థమవుతుంది. థ్యాంక్ యూ సో మచ్ సార్.